Good morning, everyone. Today we'll speak about commands, requests, and instructions in the simple present. సింపుల్ ప్రజెంట్లో కమాండ్స్ రిక్వెస్ట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాము. సింపుల్ ప్రజెంట్లో కమాండ్స్ కానీ రిక్వెస్ట్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ చెప్పడానికి మనము బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ మాత్రమే యూజ్ చేస్తాము. అంటే సింపుల్ ప్రజెంట్లో మనము చెప్పాలి కాబట్టి V1 వెర్బ్ V1 అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ అనమాట. వెర్బ్ V1 గో, కమ్, ఈట్ ఇలాగ బేస్ ఫార్మ్ ఉంది కదా, ఆ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ అనే మనము యూజ్ చేస్తాము. ఫస్ట్ లెట్ us see కమాండ్స్. కొన్ని కమాండ్స్ ఉన్నాయి ఇక్కడ, మనం చూద్దాం అవి. Stop that noise. Open your books. Sit down immediately. Finish your work. Get out. Turn the light on. Hold on. Eat your lunch. Keep the door closed. Listen to me. ఈ విధంగా వాయిస్ అనేది వాయిస్లో మాడ్యులేషన్ ఉండాలి. సింపుల్గా స్టాప్ ద నాయిస్, ఓపెన్ ద బుక్స్, సిట్ డౌన్ ఇమీడియట్లీ, ఫినిష్ యువర్ వర్క్. దిస్ ఇస్ నాట్ ద వాయిస్. ద వాయిస్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. స్టాప్ దట్ నాయిస్, ఓపెన్ యువర్ బుక్స్, సిట్ డౌన్ ఇమీడియట్లీ, ఫినిష్ యువర్ వర్క్, గెట్ అవుట్. ఈ విధంగా మనకి బేస్ వాయిస్ బేస్ పెరుగుతుంది అన్నమాట కమాండ్స్లో. ఈ విధంగా కమాండ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్, మనం ఇప్పుడు రిక్వెస్ట్స్ గురించి చూద్దాం. రిక్వెస్ట్ ఎలా చేయాలి సింపుల్ ప్రజెంట్లో. ఇక్కడ కూడా మనము బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్నే యూజ్ చేస్తాము, V1. నౌ లెట్ us see. ప్లీజ్ స్టాండ్ ఇన్ ద లైన్. కెన్ యూ హెల్ప్ మీ? వుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ? ప్లీజ్ బీ క్వైట్. కుడ్ యూ ఆస్క్ హిమ్ టు కాల్ me? Could you ask him to call me? Please put on your coat. Please put on your coat. Can you turn down the music? Can you turn అంటే మ్యూజిక్ సౌండ్ తగ్గించగలరా? ప్లీజ్ పాస్ ద సాల్ట్. వుడ్ యూ ప్లీజ్ సైన్ హియర్? కుడ్ యూ చెక్ ది రిపోర్ట్? ఈ విధంగా మనకి చూడండి, మన తెలుగులో చెప్తాను ఒకసారి. ప్లీజ్ స్టాండ్ ఇన్ ద లైన్. దయచేసి లైన్లో నుంచోగలరా? కెన్ యూ హెల్ప్ మీ? దయచేసి మీరు నాకు హెల్ప్ చేయగలరా? వుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ? మీరు నాకు ఏమనుకోకుండా హెల్ప్ చేయగలరా? ప్లీజ్ బీ క్వైట్. దయచేసి సైలెంట్గా ఉండగలరా? కుడ్ యూ ఆస్క్ హిమ్ టు కాల్ మీ? నాకు కాల్ చేయమని వాళ్ళని అడగగలరా? ప్లీజ్ పుట్ ఆన్ యువర్ కోట్. దయచేసి మీ కోట్ మీరు వేసుకోగలరా? కెన్ యూ టర్న్ డౌన్ ద మ్యూజిక్? దయచేసి మ్యూజిక్ యొక్క సౌండ్ తగ్గించగలరా? ప్లీజ్ పాస్ ద సాల్ట్. దయచేసి ఆ సాల్ట్ ఉప్పు నాకు ఇవ్వగలరా? వుడ్ యూ ప్లీజ్ సైన్ హియర్? మీరు దయచేసి ఇక్కడ సంతకం పెట్టగలరా? కుడ్ యూ చెక్ ది రిపోర్ట్? మీరు దయచేసి ఈ రిపోర్టు ఒకసారి చెక్ చేయగలరా? ఈ విధంగా రిక్వెస్ట్ అనేది ఉంటుందన్నమాట. వాయిస్లో మాడ్యులేషన్ చాలా ఇంపార్టెంట్ రిక్వెస్ట్కి కూడా. ఇప్పుడు మనం ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్ ప్రొసీజర్స్ లేదంటే డైరెక్షన్స్ అంటాం అనమాట ఇన్స్ట్రక్షన్స్ని. ఇవి ఎలా ఇస్తామంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మిక్స్ ద ఫ్లోర్ విత్ ద ఎగ్స్. ఫ్లోర్ని, ఆ పౌడర్ని ఎగ్స్ తోటి మిక్స్ చేయమని. తర్వాత బేక్ ద కేక్ ఫర్ 45 minutes. ఆ కేక్ని 45 minutes బేక్ చేయాలి. టర్న్ లెఫ్ట్ అట్ ద కార్నర్లో లెఫ్ట్ టర్న్ తీసుకోండి అని. క్లిక్ ద సబ్మిట్ బటన్. ఆ సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి అని. రిమూవ్ ద బ్యాటరీ దెన్ క్లీన్ ద టెర్మినల్. బ్యాటరీ రిమూవ్ చేసి టెర్మినల్ని క్లీన్ చేయమని. ఫిల్ ద బకెట్ విత్ వాటర్. బకెట్ని దయచేసి వాటర్తో ఫిల్ చేయండి. ఓకే, దయచేసి అని లేదు, జస్ట్ ఇన్స్ట్రక్షన్. ఫిల్ ద బకెట్ విత్ వాటర్. బకెట్ని వాటర్తో ఫిల్ చేయండి. రీడ్ చాప్టర్ 5 బిఫోర్ ద టెస్ట్. టెస్ట్కి ముందు చాప్టర్ 5 చదవండి. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ యూ ఈట్. మీరు తినే ముందు ఏం చేయాలి? హ్యాండ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. పుట్ ద డాక్యుమెంట్స్ ఇన్ ద ఫోల్డర్. డాక్యుమెంట్స్ని ఆ ఫోల్డర్లో ప్లేస్ చేయండి. వెయిట్ ఫర్ 10 minutes. 10 minutes వేచి ఉండండి. ఈ విధంగా మనము ఇన్స్ట్రక్షన్స్ అనేవి, ఈ ఇన్స్ట్రక్షన్స్లో మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఎలాంటి కమాండ్ కానీ ఎలాంటి రిక్వెస్ట్ కానీ ఉండదు. నార్మల్ వాయిస్ ఉంటుంది, చాలా నార్మల్ వాయిస్, నార్మల్గా ఉంటుంది. మరొకసారి గమనించండి. మిక్స్ ద ఫ్లోర్ విత్ ఎగ్స్ బాగానే ఉంది. బేక్ ద కేక్ ఫర్ 45 minutes. 45 minutes కేక్ బేక్ చేయండి. టర్న్ లెఫ్ట్ అట్ ద కార్నర్. లెఫ్ట్ తీసుకోండి కార్నర్ దగ్గర. క్లిక్ ద సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. రిమూవ్ ద బ్యాటరీ దెన్ క్లీన్ ద టెర్మినల్. బ్యాటరీ తీసేసి టెర్మినల్ క్లీన్ చేయండి. ఫిల్ ద బకెట్ విత్ ద వాటర్. బకెట్ని వాటర్తో ఫిల్ చేయండి. రీడ్ చాప్టర్ 5 బిఫోర్ ద టెస్ట్. చాప్టర్ 5 చదవండి టెస్ట్కి ముందు. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ యూ ఈట్. తినే ముందు జాగ్రత్తగా హ్యాండ్స్ వాష్ చేసుకోండి. పుట్ ద డాక్యుమెంట్ ఇన్ ద ఫోల్డర్. డాక్యుమెంట్ని ఎక్కడ ప్లేస్ చేయమంటున్నారు? ఫోల్డర్లో ప్లేస్ చేయమంటున్నారు. వెయిట్ ఫర్ 10 minutes.
ఏం చేయమంటున్నారు, దయచేసి లేదు ఇక్కడ ఓకే 10 మినిట్స్ వెయిట్ చేయండి. ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట మనకి. సో కమాండ్స్కి అయితే వాయిస్ అనేది కొంచెం గంభీరంగా ఉంటుంది, రిక్వెస్ట్కి అయితే కొంచెం హంబుల్గా ఉంటుంది, అదే ఇన్స్ట్రక్షన్స్కి అయితే నార్మల్గా ఉంటుంది. కమాండ్లా కాకుండా రిక్వెస్ట్లా కాకుండా నార్మల్ బేస్ వాయిస్ అనమాట ఉంటుంది ఇది. సో ఇవి కూడా ఇప్పుడు అన్నీ కూడా సింపుల్ ప్రజెంట్లో చెప్పామన్నమాట. అన్నిట్లో కూడా V1 వర్బ్ V1 మాత్రమే ఉంది, జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా సింపుల్ ప్రజెంట్లో రిక్వెస్ట్ కానీ కమాండ్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ మనం ఇవ్వచ్చు.